సూపర్ మేష్ టీవీ పోల్ యాత్రలో భాగంగా ప్రస్తుతం మనం పార్వతీపురం నియోజకవర్గం వచ్చాం. పార్వతీపురం ఒడిశా నుంచి విజయనగరం జిల్లాకి ముఖద్వారం. విజయనగరం జిల్లాలో ఉన్న ఏకైక ఎస్సీ నియోజకవర్గం ఇది. అయితే గతంలో నాయకులు ఎటువంటి హామీలు ఇచ్చారు, ఏ మేరకు అభివృద్ధి జరిగింది, ఈ నియోజకవర్గ ప్రజలను అడిగి తెలుసుకుందాం పదండి. మనం పార్వతీపురం 4 రోడ్ జంక్షన్ కి వచ్చేసాము. ఇక్కడ టీ షాప్ చాలా రద్దీగా కనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంటది అనుకుంటా. అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న, బాగున్నావా? టీ బాగుంటుందా ఇక్కడ? అలాగే బాగుంటుంది, అందుకే అంతమంది వస్తున్నారు టీ షాప్ కి. అలాగే అభిమానంతో వస్తున్నారు. సో ఏంటి, ఎప్పుడు చూసినా రద్దీగా ఉంటుందా పార్వతీపురం 4 రోడ్ జంక్షన్? ఇప్పుడు డివైడ్ మాకు ఏంటంటే ఫ్లైఓవర్ ఈ మధ్యకాలంలో ఒక పక్క ఓపెన్ అయింది, ఒక పక్క ఓపెన్ అవ్వలేదు. ఆ కారణంగా మార్కెట్లో ఎక్కువగా రద్దీ పెరగడానికి అదొక ప్రధాన కారణం. ఎంతకాలం నుంచి ఉంది ఇక్కడ ఈ ట్రాఫిక్ ఎక్కువగా ఇలా డిస్టర్బెన్స్? సుమారు ఇది ఒక 20 సంవత్సరాల నుంచి కూడా ఆ ఫ్లైఓవర్ ఓపెన్ చేసిన నాటి నుండి ఈ రోజు వరకు ట్రాఫిక్ ఈ విధంగా ఉంది. అదేంటి, ఫ్లైఓవర్ ఓపెన్ అయిపోవాలి కదా, ఈ పాటికి ఎప్పటి నుంచో ఉంది కదా. అది కాంట్రాక్టర్లను మార్చడం, వాళ్ళు కమిషన్ల కోసం చూసుకొని ఈ రోజు వరకు తాత్సారం చేసి ఈ రోజుకి ఒక పక్క ఓపెన్ చేసి ఇంకొక పక్క ఓపెన్ చేయకుండా ఇక్కడ ఉన్న పరిస్థితి. అందుకోసమనే ప్రధాన వాహనాలన్నీ కూడా ఈ రోడ్డు మీద నుండి పెద్ద పెద్ద భారీ వాహనాలన్నీ రావడం వల్ల ఈ వాహనాలు ఆ వాహనాలు కలిపి ట్రాఫిక్ గా తయారై పార్వతీపురం ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం జరిగింది. ఇక్కడ ఇంకా ప్రధానంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇక్కడ ప్రధానంగా ఈ డైవర్షన్స్ కట్టారు. అటు చూడండి, అవి బార్డర్స్ లా కట్టారు. అవి కేవలం 2 ఫీట్ కన్నా ఎక్కువ ఉండని పనికిరాదు. అలాంటిది 5 ఫీట్ లా కట్టేశారు. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక 5-6 యాక్సిడెంట్లు కూడా అయ్యాయి లోకల్లో. చాలా ప్రధానమైన కారణం ఏంటంటే అవి ఎవరికి పనికిరాని వర్క్ చేశారు. రోడ్లు పోయాయి, చాలా కాలువల ఇబ్బందులు ఉన్నాయి. అన్ని రకాలు ఏవీ లేకన్నా ఈ డైవర్షన్లు పనే చేయడం వల్ల మా తాలూకా దురదృష్టకరం. హామీలు వస్తున్నారు, ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఏ వార్డు అయినా ఒకసారి మీరు వెరిఫై చేయండి. ఏ వార్డులో కూడా ఎక్కడ చెత్త అక్కడే. ఈ రోజువారీ క్లీనింగ్ చేసేవాళ్ళు కానీ, లేదంటే డస్ట్ రిమూవ్ చేసేవాళ్ళు కానీ, ప్రతి సెంటర్లో డస్ట్బిన్ పెడతామంటారు. ఆ డస్ట్బిన్లో ఈ తీసుకెళ్లే వాళ్ళు కూడా కరువు అయిపోయారు. అదేంటి మరి టౌన్లో పరిస్థితి ఎలా ఉంటే మరి పల్లెటూర్లలో కూడా ఇంతేనా? విలేజ్లో ఇంకా మోర్ దాన్ బెటర్ అని అనిపిస్తుంది ఈ టౌన్ వాతావరణం చూసుకుంటే. ఇన్ని అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటాయి కదా, ఇక్కడ ఏమైనా ఇంప్రూవ్మెంట్ జరిగిందా ఇన్ని సమస్యల నడుమ? ఇంప్రూవ్మెంట్ ఏమి జరగలేదండి. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఎంతకాలంగా ఉన్నాయండి ప్రధానంగా మీరు చెప్తున్న ఈ సమస్యలు? 4-5 సంవత్సరాల నుంచి ఉన్నాయండి. 5 సంవత్సరాల్లో కొంచెం కూడా అభివృద్ధి జరగలేదు? లేదండి. అసలు ఆ బడ్జెట్ ఎంత వస్తున్నారో, పార్వతీపురానికి బడ్జెట్ ఎంత వస్తుందో, ఎంత అసలు ఇస్తున్నారో జనాలకి అసలు ఎవరికి అసలు తెలియదండి. అసలు ఇక్కడ ఏరియా హాస్పిటల్ ఉందండి మేడం గారు, ఏరియా హాస్పిటల్ ఉంది. ఇక్కడ నుంచి చాలా మండలాల నుంచి ఏరియా హాస్పిటల్కి వస్తారు. సరైన ఎక్విప్మెంట్ ఉండదు, సరైన డాక్టర్లు ఉండరు, ఎక్స్రేలు ఉండవు, ఏవి ఉండవు, అంబులెన్స్లు తిరగవు, వాళ్ళకి జీతాలు ఇవ్వరు, కరెక్ట్గా ఏమీ లేదండి. ఒకవేళ ఎక్కడైనా అడవి ప్రాంతం నుంచి తీసుకురావాలి అంటే డోలు పట్టుకొని తీసుకొస్తున్నారు. మధ్యదారిలో ప్రసవం అవ్వకుండా ఆమె చనిపోతుంది. దానికి కారణం ఎవరు? ప్రభుత్వం పెద్దలు. ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో, ఎమ్మెల్సీ ఉన్నారో వాళ్ళే చూసుకోవాలి. ఇక్కడ ఏ రాజకీయ నాయకులు అందరూ ఉన్నారండి, వాళ్ళు చూసుకోవాలి. మెయిన్ ప్రాబ్లం హాస్పిటల్కి వచ్చే ఏది కూడా ప్రజలకి అందుబాటులో లేదండి. పార్వతీనగర్ ఉంది దగ్గర, దానికైతే మరీ ఘోరం అండి. పశువులు కానీ, పందులు కానీ, కుక్కలు కానీ అంతకుంట ఘోరం ఇంకేరే ఏది ఉండదండి. వచ్చారా మరి మీ నాయకులు ఎవరైనా చూడడానికి? నాయకులు కాదు కదా, ఎవరు రారండి. ఎంత చెప్పినా మరి అంతేనండి. మరి మీరు కంప్లైంట్ పాస్ చేశారా? కంప్లైంట్ ఎవరికి ఇస్తామండి? పందులు ఊరు అవతల ఉండాలన్న. అదేంటండి మున్సిపాలిటీ వచ్చి క్లీనింగ్ ఏమీ లేదండి, ఏమీ లేదండి. వేరేకేనండి. మళ్ళీ ఏడు తెలుసా, ఇక్కడ పంచాయతీ, అది పంచాయతీ, మళ్ళీ ఆ కిష్టపల్లి పంచాయతీలోనే ఎమ్మెల్యే అతను ఏడి ఇంతవరకు దాని రెస్పాన్స్ లేదండి. ఇప్పుడు అభివృద్ధి అంటే రోడ్డు విస్తరణ జరుగుతుంది, అతనికి ఓట్లు కావాలని వేస్తున్నారండి అంతేగాని దానివల్ల ఏం ఉపయోగం కూడా లేదండి. ఒక కాలువ ఉండదండి, ఒక ఇది ఉండదండి. ఎంత ఈ ఏరియాలు అన్నిటికంటే ఘోరం ఏదంటే పార్వతీనగర్. ఈ నియోజకవర్గంలో పెద్దబొండపల్లి గ్రామానికి వచ్చేసాను. గ్రామం చాలా ప్రశాంతంగా సైలెంట్ గా ఉంది, కానీ జనాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నారు. ఏమండి, బాగున్నారు? పేరేంటి? వంగబండి అప్పుల స్వామి. కుట్టించుకోవడానికి వచ్చారా? లేదమ్మా, ఇక్కడ మామూలు ప్రశాంతంగా కష్టంగా మాట్లాడుకోవడానికి వచ్చాము. అయితే టైలరింగ్ షాప్ తో పాటు అందరు ముచ్చట్లు ఇక్కడే ముచ్చటించుకుంటాం. మరి జంజియావతి రిజర్వాయర్ నుంచి నీళ్ళు వస్తుంది అనుకుంటా కదా? అనుకుంటున్నాం, కానీ ఇప్పటికైతే
మరి రాలేదమ్మా, ఎప్పటికీ జంజావలసిన నీరు ఎప్పటికీ రాలేదు. మేమన్నా నాకు చిన్నతనంలో శంకుస్థాపన అయ్యిందమ్మా. మీకు ఎంత ఉంది పొలం, ఎంత ఉంది పొలం 1 ఎకరా ఉంటుంది, 1 ఎకరా ఉంటుంది. ఏం పండుతుంది అందులో? ఓన్లీ ఒరే పండిస్తామమ్మా, ఎందుకంటే నీరు లేదు, అందుకు ఓన్లీ ఒరే. అది కొంచెం కష్టపడితేనే పండుతుంది, లేదా పండదు. అంటే నీరు లేకపోవడం వల్ల ఇక్కడ వరొకటి పండుతుంది. ఆ నీరు లేకపోవడం వల్లే. అవునా? మరి ఆదాయం ఎలా ఉంటది ఇక్కడ? ఆదాయం అంటే ఏంటి చెప్తాము, అంతంత మాత్రం ఆదాయం. మీరేమంటారండి? ఆ జంజావతి పూర్తి అవ్వట్లేదు, దానివల్ల అసలు ఇక్కడ ఏం పండట్లేదు, ఆదాయం ఉండట్లేదు అని అతను ఆపుతున్నారు కదా. అది యథార్థమేనమ్మా. ఇది మా ప్రాంతానికి జట్లేమైన సమస్య, మాకు జీవనాడి. జంజావతి అనేది వస్తే ఈ కరువు ప్రాంతం అంతా పంటల పండుతాయని ఆశతో ఉన్నాము. అలాగని నాయకులు కృషి చేయడం మాత్రం మానలేదు. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు అసెంబ్లీలో నాయకులు కృషి చేస్తే 30-40 సంవత్సరాల నుంచి ఎందుకండి పెండింగ్ ఉండిపోతుంది? అది ఒరిస్సాలో డిస్ప్యూట్ ఉన్నందువల్ల ఇక్కడ పని చేయలేకపోతున్నది. మరి ఒరిస్సాలో ఉన్న నాయకులతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారమ్మా. భువనేశ్వర్ వెళ్ళారు, అది అశోక్ బాబు వెళ్ళారు, జగదీష్ గారు వెళ్ళారు, ఎమ్మెల్యే గారు చిరంజీవులు మషార్ గారు వెళ్ళారు. వెళ్ళి అక్కడ సానుకూలంగా మాట్లాడేవి. అందుకు ఇప్పుడు పనులు కొంచెం కదిలికి వచ్చాయి. హాయ్ అన్న, ఏం పేరు? నాగభూషణ్ నా పేరు. ఏం చేస్తుంటారు? డ్రైవింగ్. వ్యవసాయం లేదా మరి? వ్యవసాయం. 2 పనులు చేస్తుంటారా? మరి వ్యవసాయం చెప్పలేదు. వ్యవసాయం ప్లస్ డ్రైవింగ్. ఓకే, కాసేపు ఆపుదామా? ఓకే, భోజనం అయిందా? అయిపోయింది. ఏ ఊరు మీది? తామరకండి. తామరకండిలోనే ఉంటారు. ఎక్కడ పొలం? ఎక్కడ ఇక్కడ నుంచి? పొలం 2 కిలోమీటర్లు ఉంటుంది, 2 కిలోమీటర్లు. 2 కిలోమీటర్లు. 2 కిలోమీటర్లు ట్రాక్టర్ మీద వెళ్తారా రోజు? లేదు, నడిచిపోతారు. ఓకే, ట్రాక్టర్ మీద ఏమేమి తీసుకెళ్తారు సామాన్లు? ఇది ఆడడం ఏమైనా దుక్కు, దమ్ము, ఏమైనా మట్టి ఉంటే పెరగడం. మట్టి అంతేనా? ఇంకా పంట ఏం తీసుకెళ్లారా? చెరుకులు. వరేదో పండుతుందిగా ఇక్కడ? వరి పండుతుంది, గంట ఆటలతో కాదు, బల్తో తీసుకొస్తాం. అవునా? ఎలా ఉంది ఇక్కడ? పంట బాగా పండుతుందా మరి? ఎప్పుడు కొన్నారు ఈ ట్రాక్టర్? ఈ ట్రాక్టరా కొన్ని 1 year అవుతుంది. 1 year అవుతుంది. అయితే కొత్తదన్నమాట. కొత్తది అంటే ఫైనాన్స్ లో తీసుకున్నారు. ఎంత ఎంత అయింది బండికి? బండి 595. 595 అయిందా? ఇంకేంటి ఇక్కడ వ్యవసాయం పంటలు ఎలా పండుతున్నాయి ఈ ఊర్లో? ఏం పంటలు? చెరుకు తోలుతామంటే బిల్లు అవ్వట్లేదు. బిల్లు అవ్వకపోవడం ఏమి? బిల్లు ఇవ్వట్లేదు. ఎందుకు? ఎందుకంటే ఏం చేస్తాం, చెరుకు అయితే తోలుతున్నాం, బిల్లు ఇవ్వట్లేదు. కింద సంవత్సరం బిల్లు కూడా ఇవ్వలేదు. అవునా? ఎన్ని టన్నులు పండిస్తారు? మేమా 40 టన్నులు ఇయ్యాడు. నిరుడు 70 టన్నులకి 1,50,000కి ₹1,00,000 రాలేదు, 50,000 ఇచ్చారు. పెండింగ్ ఉండిపోయింది. అలాగనే మా ఊరు మొత్తం అందరికీ ఉన్నాయి. అందరికీ సేమ్ సమస్య. దాని నుండి డబ్బులు కూడా ఎవరికి అందలేదు. ఎవరికి తప్పు అనుకోవాలి మరి? ఎవరిది? షుగర్ ఫ్యాక్టరీ. దాన్ని పట్టించుకునే ప్రభుత్వం. అధికారులది తప్పు ఉంది, ప్రభుత్వంది కూడా తప్పుందా? ప్రభుత్వంది తప్పు ఉంది. మరి వాళ్ళు పట్టించుకుంటే కదా. మరి చెరుకు రైతుల నష్టాన్ని ప్రభుత్వం చూసిందా? చూడలేదు. వెళ్ళొస్తాం మరి, బాయ్. పార్వతీపురం నియోజకవర్గంలో ఉన్న తామరకండి గ్రామానికి వచ్చేసాను. ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు కనిపిస్తారు, వీళ్ళతో మాట్లాడదాం. హాయ్ అండి, పేరేంటి? బొత్సాదినారాయణ. మీ పేరేంటి? శ్రీరాములు డ్యామల. మీ పేరు? ఏగిరెడ్డి శ్రీనివాసరావు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. మీరు? ఏం పని? వ్యవసాయమే. వెంకటరమణ డోకల. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. సో ఇక్కడ చూస్తే అందరు వ్యవసాయం రైతుల్లాగే కనిపిస్తున్నారు. సార్ చెప్పండి సార్, ఎలా ఉంటుంది ఊర్లో? బాగుంటుందా? అందరు కలిసి ఉంటారా సంతోషంగా? మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుంది అందరు కలిసే ఉంటారని. ఎంత ఉంది మీకు? ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 35 ఎకరాలు. ఏం పండిస్తున్నారు? 35 ఎకరాలు ఆయిల్ ఫామ్. ఇంకా వరి. ఇక్కడ ఎక్కువగా వరే పండుతుంది అనుకుంటా కదా? చెరుకు. ఎలా ఉంది చెరుకు పరిస్థితి? బాలేదా? అంటే వరదల వల్ల కాదు, వాళ్ళ బిల్లులు టైంకి ఇవ్వక మదుపు కూడా రావటం లేదు. అవునా? చెరుకు రైతులకు ఎందుకు నష్టం కలుగుతుంది మరి ఏమో తెలియదు. కానీ మాకు ఏదండి లేబర్ కి టన్నుకి 750 ఇస్తున్నా, మళ్ళీ అద్దెకి 350 ఇస్తున్నా, మొత్తం అక్కడే 1200 పోతుంది. మరి ఈ మదుపు ఇవన్నీ కలిపితే 2250 ఇస్తున్నా ఫస్ట్. ఉన్న 500 ఎప్పుడు ఇస్తారు తర్వాత 1 year తర్వాత. ఎన్ని టన్నులు పండిస్తున్నారు? ఎకరాకి 30-25 మధ్య. అంత పండిస్తే ఎంత పంపిస్తున్నారు షుగర్ ఫ్యాక్టరీకి?
మొత్తం పంపిస్తున్నాం. మొత్తం పంపించేస్తున్నారు. కానీ మరి మీకు ఏమైనా ఉందా లాభం? లాభం అంటే ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం లాస్ట్లో ఉన్నాం. అంటే మీరు ఇచ్చిన వెంటనే మీకు బిల్లులు ఇవ్వట్లేదు. ప్లస్ పర్చేసింగ్ కూడా ప్రాసెస్ కూడా అరుదుగా ఉంది. పేమెంట్లు బాగోలేదు. చెరుకు వ్యవస్థ అనేది మరి రైతుకి నెక్స్ట్ ఇయర్ లేదు కూడా పంట తీస్తున్నాడు. అంత ఇబ్బందుల్లో ఉన్నారు చెరుకు రైతులు. ప్రభుత్వం అయితే మరి చెరుకు రైతుల గురించి ఏం అసలు ఇప్పుడు వచ్చి పట్టించుకోలేదు. మీరు పెద్ద ఎత్తున ధర్నాలు ఏమైనా చేశారా? చాలా మట్టుగా ఎప్పుడు సంవత్సరానికి 20-30 సార్లు ఏమైనా ధర్నాలు అవుతున్నాయి. అవుతున్నా సరే ఎవరు పట్టించుకోవడం లేదు. మరి ప్రతిపక్ష నాయకులు ఏమైనా పట్టించుకుంటున్నారా దీనికి సంబంధించి? ప్రతిపక్ష నాయకులకి అథారిటీస్ ఏవి ప్రతిపక్ష నాయకులు ఎంతసేపు కూడా ధర్నాలు చేయడం, డిమాండ్లు చేయడం, అడగమని చెప్పడమే కానీ ప్రతిపక్ష నాయకులు అంత కరెక్ట్గా అడగడానికి ఏమి ఉండదు కదా, శక్తి ఉండదు కదా. అధికార పార్టీ అడిగినంత దీనిగా ప్రతిపక్షం అడగలేదు కదా. యువతకు రావాల్సిన హామీలు అవి వచ్చాయా? ఏం రాలేదండి. నిరుద్యోగ సమస్య అనేది చాలా ఉంది. ఊర్లో కనీసం ఒక లైబ్రరీ లేదు, సాగునీటి మంచినీరు లేదు తాగడానికి. ప్రభుత్వ పాఠశాల ఉందా? ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు బాగానే ఉంది, సస్యశ్యామలంగా ఉంది. కళాశాలలో ఇక్కడ నుంచి సీతానగరం బస్సు ఉంది కానీ అది అంటే సదుపాయం అంటే ఒక బస్సు ఉంటుంది అవైలబులే కానీ ఎక్కువ క్రౌడ్ ఎక్కువ కొద్ది ఇక్కడ వచ్చేసరికి లాస్ట్ స్టేజ్ ఇది. ఇక్కడికి వచ్చేసరికి ఆపకపోవడం అలా జరుగుతుంది అనమాట. అది ఎన్టీఆర్ సృజుల స్రవంతి అన్నారు కానీ మనకు ఊర్లో అసలు సృజుల స్రవంతి లేదు. ఈ మండలంలో కనీసం నాకు ఎక్కడ కనిపించలేదు. చూసాం కదా, ఇది ఈ నియోజకవర్గ ప్రస్తుత పరిస్థితి. పోల్ యాత్రలో మరో నియోజకవర్గంలో మళ్ళీ కలుద్దాం.